ఈ దినమున ప్రాఫిటిక్ వాయిస్ ఆఫ్ జయాన్ ఎవరైతే వింటున్నారో వారందరికీ కూడా దేవుని యొక్క వాక్యం నుండి ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానాన్ని మీ యొక్క గమనానికి నేను తీసుకొని వస్తున్నాను. నిర్గమకాండము 18వ అధ్యాయము 9వ వచనము, 10వ వచనము, 11వ వచనము. యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలీయులకు చేసిన మేలంతటిని గూర్చి యిత్రో సంతోషించెను. మరియు యిత్రో ఐగుప్తీయుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తీయుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దానిని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనను. ఇశ్రాయేలులు కొంతకాలము నివాసం ఉండటానికి కొరకు వారి యొక్క కరువును బట్టి ఐగుప్తునకు వెళ్ళినట్టుగా మనం చూస్తాము. యోసేపు గారు తన యొక్క కుటుంబం వారినంతటినీ కూడా ఆ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి గోషేను దేశములో నివసించడానికి కొరకు ఫరో చేత ఐగుప్తు దేశములో ఉన్న గోషేనును ఇశ్రాయేల్ వారికి ఇప్పించిన పరిస్థితిని కూడా మనము ఆది కాండములో చదువుతాం. కానీ యోసేపు ఆయన గతించిపోయిన తర్వాత యోసేపును ఎరగని వేరే ఫరోలు వారు ఐగుప్తును పరిపాలించడానికి కొరకు వారు ప్రారంభించినప్పుడు ఇశ్రాయేల్ వారిని వారు కష్టపెట్టిన సంగతిని మనము నిర్గమకాండము 1వ అధ్యాయములు గమనిస్తాం. అంతేకాదు వారి మీద వారు దౌర్జన్యాన్ని చేశారు అన్న విషయాన్ని కూడా 11వ వచనంలో మనం ఇప్పుడే చదువుకున్నాం. ఐగుప్తీయులు గర్వించారు. ఇశ్రాయేలు మీద చేసిన దౌర్జన్యాన్ని బట్టి వారి ఎడల చూపినటువంటి కాఠిన్యాన్ని బట్టి, హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుడు వారిని విడిపించాడు. ఫరో చేతిలో నుండి, ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించాడన్న విషయాన్ని యిత్రో గుర్తించి దాన్ని బట్టి సంతోషించేవాడుగా, ఆ తర్వాత దేవునికి 12వ వచనంలో దహన బలి అర్పించిన వాడుగా మనం చదువుతాం. మనము ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితులు గుండా మన జీవితంలో వెళ్తున్నామో, మన యొక్క జీవితంలో మన యొక్క పరిస్థితిని బట్టి కొంతమందికి మనల్ని మనము దగ్గరగా చేసుకున్న పరిస్థితి, లేక వారిని సర్వ్ చేయడానికి మనం వెళ్ళినటువంటి పరిస్థితి, మన ఇబ్బందిని బట్టి వారు ఏదైనా సహాయం చేసి మనల్ని వాళ్ళు చేర్చుకున్న తర్వాత ఆ తర్వాత మన మీద తమ యొక్క జులుమును ప్రదర్శించడానికి, తమ దౌర్జన్యాన్ని చూపించడానికి, తమ కాఠిన్యాన్ని చూపించడానికి ఎవరైతే ప్రయత్నిస్తుంటే ధైర్యపరచుకోండి, మిమ్మల్ని విడిపించే దేవుడు మీకున్నాడు. ఇశ్రాయేల్ వారిని ఐగుప్తుల చేతి నుండి విడిపించిన దేవుడు మిమ్మల్ని కూడా విడిపిస్తాడు, మిమ్మల్ని కూడా రక్షిస్తాడు. మిమ్మల్ని కూడా మీ యొక్క పగవారి చేతిలో నుండి, మిమ్మల్ని కష్టపెట్టే వారి చేతిలో నుండి, ఇబ్బంది పెట్టేవారి చేతిలో నుండి, అది ఎవరైనా కావచ్చు, సొంత వాళ్ళే కావచ్చు, పరాయి వాళ్ళు కావచ్చు, లేక పరాయి దేశంలో ఉండి ఇలాంటి ఇబ్బందులు మీరు ఒకవేళ అనుభవిస్తుంటే కూడా నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మీ బాధ, మీ కష్టము, మీ వేదన చూస్తున్నాడు. ఆయన తప్పకుండా మీ రెస్క్యూకి వచ్చేవాడుగా ఉంటాడన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. తద్వారా మీరు మాత్రమే కాదు, ఐగుప్తీయులు మాత్రము, ఇశ్రాయేల్ వారు మాత్రమే కాకుండా ఈ దినాన కూడా అనేక మంది దేవుడి యొక్క బాహుబలాన్ని, యెహోవా యొక్క బాహుబలాన్ని గుర్తించగలిగే పరిస్థితిని దేవుడు ఆ దినాన ఇశ్రాయేల్ వారిని విడిపించినప్పుడు తీసుకొని వచ్చాడు. నీ జీవితంలో కూడా దేవుడు అలాగే చేయగలడని మీరు నమ్మండి. అలాగే విశ్వాసంతో ముందుకు సాగిపోండి. మీ యొక్క బానిసత్వం నుండి దేవుడు మిమ్మల్ని తప్పకుండా విడిపిస్తాడని మీరు గుర్తించండి. అలాగే నిరీక్షణతో ముందుకు వెళ్ళటానికి ఈ దినమంతట్లో దేవుడు కృపను అనుగ్రహించును గాక. మీ సహోదరుడు రెవరెండ్ డాక్టర్ మాయిసెక్.